ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి ఖ్యాతి గడించి కోనసీమ బాలాజీ టెంపుల్గా ఖ్యాతి గడించి రెండో తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 10 తారీఖు నుండి మొదలై 18వ తారీఖు వరకు 9 రోజులు కూడా జరగడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా మరి మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు గత సంవత్సరం కంట మిన్నగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దానికంట మిన్నగా వచ్చే భక్తులందరికీ కూడా పన్నులుగా ఇక్కడ అన్నీ కూడా జరగాలని చెప్పేసి వారి యొక్క సూచనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు, మా కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు మరి పూర్వం కేవలం దేవాలయ పరిసరాలు మాత్రమే విద్యుత్ అలంకరణలు చేసేవాళ్ళం. ఈవేళ 2.5 కిలోమీటర్ల పొడవున, అంటే మనకి ఈ వారధి నుంచి కొత్తగా కట్టిన వంతెన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని దేవాలయం వరకు మళ్ళా పార్కింగ్ వరకు కూడా మరి రోడ్డుకి ఇరువైపులా కూడా విద్యుత్ అలంకరణలతోటి విద్యుత్ మల్లిపందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కొత్తగా మరి భక్తుల్ని మరింతగా ఆహ్లాదకరంగా ఉండడానికి, వాళ్ళ నడక మార్గంలో వాళ్ళకి ఉండడానికి వీలుగా మరి కొత్తగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవాల్లో ఇబ్బంది రాకుండా ఉండడానికి మరి ప్రత్యేకమైన క్యూ లైన్స్లో ఫ్రీగా దర్శనం అయ్యేటట్టు కూడా మనం ఏర్పాట్లు చేసాం. అవే కాకుండా ఇక్కడ స్వామివారు ప్రతిరోజు కూడా మాడవీధుల్లో ఒక్కొక్క అవతారంతో భక్తులందరికీ కూడా మరి దర్శనిస్తూ ఉంటారు. మరి పెద్ద తిరుపతిలో మరి స్వామివారు మాడవీధుల్లో ఏ రకంగా విహరిస్తారో అదే రకంగా కూడా ఇక్కడ మరి మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ ఉంటారు. మరి యొక్క ఈ స్వామివారి దాంతో పాటుగా మరి స్వామివారి ఎదురుగుండా వెళ్ళడానికి వీలుగా సన్నాయి మేళం కానీ, లేదా సెక్సోఫోన్ కానీ, అలాగే కేరళ డ్రమ్స్ కానీ, అలాగే వివిధ రకాలైన కోలాటాలు, మరియు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రఖ్యాత కళాకారులను కూడా రప్పించి స్వామివారి యొక్క ఊరేగింపుకి శోభామయంగా చాలా శోభను సంతరించేటట్టుగా మరి కొత్తతరంగా ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరం అవి కూడా కొత్తగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడం, పిల్లలు ఉన్నట్టు పాలు ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడం, అలాగే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దర్శనం ఇవ్వడం, అలాగే వికలాంగులకి వాళ్ళకి కూడా ప్రత్యేక దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయటం వల్ల భక్తులందరూ కూడా త్వరితగతిని మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇక భక్తులు కూడా ఓ నమో వెంకటేశాయ. రేపటి నుంచి మన వాడపల్లి అంటే కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతానికి అందరూ కూడా మన స్థానిక శాసనసభ్యులు, అలాగే మన ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు గారు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి అందరికీ తెలిసిందే, మన 7 వారాల వెంకన్నబాబుగా ప్రసిద్ధి చెందిన ఈ వాడపల్లి క్షేత్రంలో భక్తులు అందరూ కూడా ఎన్నో ఆశలతో నమ్మకంతో మన దేవాలయానికి వచ్చి భక్తులు రావడం జరుగుతుంది. అలాగే మన వెంకటేశ్వర స్వామి కూడా కోరికలు తీర్చే విధంగా అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండడంతో భక్తులు తండోపతంలో జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. ఆర్టీసీతో మాట్లాడాం, అలా కలెక్టర్ గారితో మాట్లాడి ఏ అసౌకర్యం లేకుండా భక్తులందరికీ కూడా ప్రసాదాలు కానివ్వండి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు పెట్టి భక్తుల్ని తిరుపతి తర్వాత తిరుపతిగా మనం ఆ సమానంగా కూడా ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి మన వెంకటేశ్వర స్వామి ఈ 10 రోజులు 9 రోజులు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చి మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.